నమస్కారం, సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు నేను చేసే రెసిపీ పెసరపప్పు హల్వా. దీనిని మూంగ్ దాల్ హల్వా అని కూడా అంటారు. ఈ హల్వా నార్త్ ఇండియాలో పండుగల్లో, శుభకార్యాలలో ప్రత్యేకంగా చేసుకుంటారు. ఈ హల్వా చేయడానికి సపరేట్ గా చక్కెర పాకం చేయాల్సిన అవసరం లేదు. నోరూరించే ఈ హల్వా సరైన కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మూంగ్ దాల్ హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు: నేను ఇక్కడ 1 కప్పు పెసరపప్పును శుభ్రంగా కడిగి 4 గంటల పాటు నీళ్లలో నానబెట్టుకున్నాను. ఈ పప్పు 250 గ్రామ్స్ ఉంటుంది. నేను ఈ కప్పుతోటే పెసరపప్పు తీసుకున్నాను. ఇదే కప్పుతో 1 కప్పు నెయ్యి, 1 కప్పు పంచదార తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 15 కట్ చేసి పెట్టుకున్న కాజు, 15 కట్ చేసి పెట్టుకున్న బాదాం, 1 చిటికెడు కుంకుమ పువ్వు. 4 గంటల తర్వాత పప్పులో నుండి నీళ్లు తీసేసి పప్పుని బ్లెండింగ్ జార్ లో వేసుకుందాం. ఇప్పుడు మనం పప్పుని బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న పప్పుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను ఇక్కడ పెసరపప్పును పూర్తిగా పేస్ట్ గా కాకుండా కొంచెము దరదరగా ఉంచాను. ఇలా బ్లెండ్ చేసుకోవడం వలన హల్వా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకుందాం. గిన్నె వేడవ్వగానే 1/4 కప్ నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి వేడవ్వగానే బొంబాయి రవ్వను యాడ్ చేసుకుందాం. రవ్వలో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రవ్వను బాగా వేయించుకుందాం. దీనిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు అనుకుంటున్నారేమో రవ్వ ఎందుకు వేస్తున్నారని. రవ్వ యాడ్ చేయడం వలన పప్పు గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. అండ్ పప్పులో వాటర్ ఉండడం వలన రవ్వ వాటర్ ని అబ్జార్బ్ చేస్తుంది. చూడండి, రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు గిన్నెలో ఉన్న నెయ్యి టెంపరేచర్ తక్కువ చేయడానికి 1/4 కప్ నెయ్యి యాడ్ చేసుకుందాం. నేను ఇప్పటి వరకు సగం కప్పు నెయ్యి యూస్ చేశాను. మీరు పప్పు వేసేటప్పుడు కలపడానికి ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే పప్పు వేస్తుండగానే వెంటనే కలుపుతూ ఉండాలి. లేదంటే ఒక వైపు నుండి పప్పు ఫ్రై అయిపోయి ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పప్పుని మీడియం ఫ్లేమ్ పైన బాగా కలుపుతూ 20 నిమిషాల పాటు పప్పుని వేయించుకుందాం. చూడండి, పప్పు పేస్ట్ నుండి పొడి పొడిగా అవ్వడం స్టార్ట్ అయింది. ఒకటి గుర్తు పెట్టుకోండి, పప్పు సాఫ్ట్ గా ఉండాలి, హార్డ్ గా ఉండకూడదు. హార్డ్ గా ఉంటే హల్వా పాడైపోతుంది. పప్పు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే 1/4 కప్ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పప్పుని 10 మినిట్స్ వరకు బాగా వేయించుకుందాం. మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత మీరు చూడగలుగుతారు, పప్పు డ్రై అవ్వడం స్టార్ట్ అయింది. మరోవైపు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ యాడ్ చేసి కుంకుమ పువ్వు వేసుకుందాం. ఇప్పుడు నీళ్ళని బాగా మరిగించుకుందాం. చూడండి, పప్పు ఎంత చక్కగా వేగిందో. గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి షుగర్ యాడ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల పప్పు టెంపరేచర్ తగ్గుతుంది. లేదంటే పప్పు వేడిగా ఉన్నప్పుడు వేడి నీళ్లు పోయడం వల్ల పప్పు ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. షుగర్ పప్పుతో బాగా కలిసిపోయింది. నీళ్లు బాగా మరిగాయి. ఇప్పుడు నీళ్ళని పప్పులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేయకుండానే పప్పుని చక్కగా కలుపుకుందాం. చూడండి, పప్పు నీళ్ళని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు పప్పుని ఉడికించుకుందాం. మరోవైపు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి వేడవగానే కాజు బాదాం యాడ్ చేసి వేయించుకుందాం. ఫైవ్ మినిట్స్ అవ్వగానే మూత తీసి ఒకసారి హల్వాని చెక్ చేసుకుందాం. చూడండి, పప్పు ఎంత చక్కగా విప్పుకుందో. హల్వా చేతికి అంటుకోవట్లేదు అండ్ నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది. దీని అర్థం మన మూంగ్ దాల్ హల్వా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేయించుకున్న కాజు బాదాం యాడ్ చేసుకుందాం. కాజు బాదాం ని హల్వాలో కలిసేలా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, నార్త్ స్టైల్ మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ చేసుకుందాం. మూంగ్ దాల్ హల్వాని ఎప్పుడైనా వేడి వేడిగానే సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఈ మూంగ్ దాల్ హల్వాని ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి.
మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.